చిరంజీవి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే చిరంజీవి ఇంకా ఆయనను బీట్ చేసేటోళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండరు ఇక. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. బాలకృష్ణ స్టైల్ను చిరంజీవి బీట్ చేయాలంటే కాదు. అదేవిధంగా చిరంజీవి స్టైల్ను ఇంకొక హీరో బీట్ చేయాలంటే కాదు. చిరంజీవి అన్నట్టు ఆయన ఎవర్ గ్రీన్ అన్నట్టుగానే. అది సినిమాలకు సంబంధించి మాట్లాడుకుంటే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రస్తుతం అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని అన్నట్టుగానే తెలుసు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నాడు, అంతేగాని రాజీనామా చేస్తున్నా, నేను పార్టీ వదిలేస్తున్నాను ఇక్కడ కూడా చెప్పలేదు పెద్దగా కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీతో అటాచ్లో ఉన్నాడు. సో గత కొన్ని రోజుల నుంచి అంటే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు కాబట్టి కొన్ని సందర్భాలలో ఆయన పదవి స్వీకరించేటప్పుడు కావచ్చు, పదవి ప్రమాణ స్వీకారం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలను చిరంజీవి పోయిండు, అటెండ్ అయ్యిండు. సో అప్పుడు కూడా సాన్నిహిత్యంగా అటు మోడీ వీళ్ళందరూ కూడా ఉండడం అయితే గమనించాం. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి అన్న మాజీ మంత్రి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పార్టీ పెట్టినటువంటి ఓ లీడరు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఖచ్చితంగా అంటే అన్నిటికంటే మించి సినిమా హీరో కాబట్టి కొంచెం ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ క్లైమ్ చేసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అందులో పుత్తలో భాగంగా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ మరి పోతాడా అని అంటే సందేహం అయితే లేదు. అంటే ఏం జరుగుతాయి రాత్రికి రాత్రి అని అన్నది ఎవడు ఊహించలేరు. ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలో పోవచ్చు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ పార్టీలోకి రావచ్చు. సో ఇప్పుడైతే అవసరం ఏమీ లేదు అని అనుకుంటున్నాను. ఎందుకైతే ఇప్పుడు ఎన్నికలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు వచ్చే ఎన్నికలు అయితే పెద్దగా లేవు. అంటే ఇలా తగ్గినటువంటి అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎన్నికలు లేకపోతే ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికలు లేవు. సో ఒకవేళ బీజేపీలో కనుక పోతే ఇటువంటి వ్యక్తులు పోతే కనుక రాజ్యసభ ఇస్తారు కావచ్చు. సో ఇటువంటి అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. సో మరి పోతాడా పోడా అన్నది ఇక చిరంజీవి బయటకు వచ్చి చెప్పాలి, నేను బీజేపీలోకి పోతున్నా, బీజేపీ కండవ కప్పుకుంటున్నానని. సో ఆయన చెప్పేదాకా ఇటువంటి వార్తలు మనము నమ్మనీకి లేదు, ఖచ్చితంగా అట్లా అని కొట్టేయడానికి కూడా లేదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. రైట్, ఏమంటా ఉన్నది మేడం? సూపర్ 6లో అమలు చేయమంటే వింత మాటలు మాట్లాడుతున్నారు అని అన్నది ఇందాక. రైట్, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏరు దాటే దాకా ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్న అనే సామెతను తలపిస్తుంది. ఎక్స్ వేదికగా ఇట్లాంటి విషయాలు చెప్పుకొచ్చినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. సో ఏందట అనంటే ఎన్నికల్లో సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసినటువంటి బాబు అమల్లోకి వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టారని చెప్పేసి దుయ్యబట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని మనుషులు తమ ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని, ఆడలేక మద్దతు అన్నట్లుంది బాబు వ్యవహారం అని చెప్పేసి ఆరోపించారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందనని, సూపర్ 6 హామీలు అమలుకు ఏటా 2 లక్షల కోట్ల అవసరం ఉందని మీకు తెలియదా అని చెప్పేసి ఎక్స్ వేదికగా మరి వైఎస్ షర్మిల బాబును ప్రశ్నించినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసిన ఇంకా నిధుల కొరత ఉంటుందని చెప్పేసి తెలియదా? కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్రానికి సహాయపడనప్పుడు మోడీతో చట్టాపట్టాలు వేసుకోమని నిలదీశారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారనే నమ్మకం పెట్టుకుంటే హామీలు తుంగలో దొక్కి విజన్లో పేరుతోటి వృద్ధి రేట్ల సాకుతోటి కాలయాపన తప్ప పనితనం శూన్యమని చెప్పి విమర్శించినటువంటి ఆయన అయితే చూస్తూ ఉన్నాం. సో అధికారంలోకి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే అడ్మినిస్ట్రేషన్లో పెద్దగా అనుభవం లేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా లేడు. రివ్యూ మీటింగ్లు ఏ విధంగా జరుగుతాయో పెద్ద అవగాహన లేదు. సో ఏమున్నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్పేటటువంటి అంశాలు లేకపోతే గతంలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి అంశాలను తీసుకొని తను ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ బాబుకి అట్లా కాదు.